భారత్ పైన మరోసారి అమెరికా ఒక పెద్ద బాంబు పేల్చింది. బాంబు అంటే ఏ విధంగా అంటే, ఇప్పటికే మనకు రష్యాతోని మనకు వ్యాపార సంబంధాలు ఉంటే గనక 50% టాక్సెస్ పే చేయాలని చెప్పేసి ఒక టారిఫ్ పెట్టాడు ట్రంప్. అది నడుస్తుంది. దానికి తోడు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇరాన్, ఇరాక్‌లకు మనం గనక ఇరాన్, ఇరాక్ కంట్రీస్‌కి ఏ దేశంతోని గాని వాణిజ్య సంబంధాలు ఉంటే ఖచ్చితంగా 25% సుంకం వేస్తాం అంటున్నాడు. మళ్ళీ పన్నులు, టాక్సెస్ చేస్తారు 25%. అంటే మనకు తెలుసు, మనకు ఇరాన్, ఇరాక్‌తో మనకు బిజినెసెస్ ఉన్నాయి. ఇప్పుడు దాదాపుగా భారతదేశం నుంచి మనకు, ఎందుకంటే ఇరాన్‌తో బిజినెస్ చేసే దేశాల్లో భారతదేశం కూడా ఒక అగ్రస్థానంలో ఉంటుంది చెప్పాలంటే. ఇప్పుడు మరి ఇప్పుడు ఆ టాక్సెస్ మళ్ళీ మన మీద వేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ 50% టాక్సెస్ మనకు నడుస్తుంది. దాని మీద రష్యాతో చేస్తున్నాం అని చెప్పేసి అంటే, ఇప్పుడు మరి ఇరాన్‌తో చేసిన వాటికి సో డెఫినెట్‌గా ఆ టాక్సెస్, అది అమెరికా వేసే టాక్సెస్ ఖచ్చితంగా ఇండియా మీద ఎఫెక్ట్ పడే అవకాశం అయితే ఉన్నది. అయితే మనకు ఎందుకంటే ఇప్పుడు ఆ 25% చేస్తే డెఫినెట్‌గా అది వాణిజ్యం మీద పడుతుంది కాబట్టి, ఎందుకంటే ఇరాన్‌తో మనం ఆల్మోస్ట్ 24, 25 మనం సంవత్సరాలు చూసుకుంటే దాదాపుగా ఆల్మోస్ట్ 14-15 వేల కోట్ల బిజినెస్ చేస్తుంటాం మనం. అది ఇంపోర్ట్ కానివ్వండి, ఎక్స్పోర్ట్ కానివ్వండి ఇరాన్‌తో. అది లైక్ మనం డ్రై ఫ్రూట్స్ కానివ్వండి, లేదంటే కెమికల్స్ కానివ్వండి, లేదంటే ఇంకా చాలా ఉన్నాయి. చాలా చాలా రసాయనిక పదార్థాలు అట్లాంటివి చాలా వేరియస్ ఇది ఉన్నాయి. సో దాదాపు 14-15 వేల కోట్లు మనం బిజినెస్ చేస్తుంటాం. అది ఇంపోర్ట్ ఆర్ ఎక్స్పోర్ట్ 2 కలిపి కూడా, దిగుమతులు, ఎగుమతులు. సో ఇప్పుడు వాటన్నిటి మీద కూడా ఇప్పుడు ఈ 25% ఏదైతే సుంకం వేస్తాడో డెఫినెట్‌గా దాని మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. సో అంటే ఒక విధంగా అంటే భారత్ కూడా ఒక హెచ్చరిక చేస్తున్నాడు అమెరికా నుంచి. అమెరికా ప్రెసిడెంట్ రష్యాతోనే కాకుండా, లేదంటే ఇంకా ఇరాన్‌తో, ఇరాక్‌తో ఆ గొడవలు కాకుండా, అది ఒక విధంగా అన్ని దేశాలు కూడా ఎవరైతే ఆ కంట్రీస్‌తోని బిజినెస్ చేస్తారో, ఇప్పుడు రష్యా ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇమ్మీడియట్‌గా ఇరాన్‌తో మనం బిజినెస్ చేస్తాం. సో ఒక భారతదేశమే కాదు, మిగతా కంట్రీస్ కొంచెం చాలా కంట్రీస్ ఉన్నాయి. వాళ్ళతో బిజినెస్ చేస్తే ఇప్పుడు వాళ్ళ మీద బిజినెస్ చేసే వాళ్ళతోని ట్యాక్స్ వేస్తే అది మనకు కూడా ఎఫెక్టే కదా. సో కాబట్టి ఒక విధంగా మనం కూడా ఇండియాకు కూడా ఒక సవాల్ విసురుతున్నాం. చూడాలి మరి, అది రేపు బుధవారం రోజు తీర్పు ఉన్నది. ఒకవేళ కోర్టుల తీర్పు కనుక అనుకూలంగా వస్తే ట్రంప్కు ఖచ్చితంగా ఇమ్మీడియట్గా స్టార్ట్ చేశాడు సుంకాలు. సో అప్పటి నుంచి ఏమైందంటే వాణిజ్యంలో ప్రాబ్లం అవుతుంది. సో కాబట్టి ఏదైనా అమెరికాతోని మనకు డెఫినెట్గా పన్నుల రూపంలో కానీ, ఇంకా వేరే రూపంలో కానీ డెఫినెట్గా ముందు చాలా కష్టాలు ఉన్నాయి. ఒక విధంగా నేను చూసిన న్యూస్ అనుకుంటా, 1,00,000 వీసాలు క్యాన్సిల్ చేసాడు లాస్ట్ ఇయర్లో అని చెప్పేసి ఒక న్యూస్ వచ్చింది. సో అట్లా ఏదైనా ఖచ్చితంగా మనం ఒక దేశం మీద ఆధారపడితే ఇది జరుగుతుంటుంది. సో అంటే ఆధారపడకుండా మనం ఏం చేయలేము. వాణిజ్యం అనేది, ఎందుకంటే అంతర్జాతీయంగా వాణిజ్యం చేయకపోతే ఏ కంట్రీ కూడా ముందుకు సాగలేదు. ఎగుమతులు, దిగుమతులు ఉండాల్సిందే. మరి ఇష్టం వచ్చినట్టుగా ట్రంప్ ట్యాక్స్ చేస్తుంటే దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. బట్ అగ్రరాజ్యాన్ని ఖండించడానికి ఎవరు చేస్తారు దాన్ని? బట్ ఏదో ఒక దగ్గర స్టాప్ పడాల్సిందే. చూద్దాం మరి, అటువంటి స్టాప్ కనుక పడితే ట్రంప్ కాస్త తగ్గే అవకాశం